శాసనం ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి మీద సభ్యతతో ప్రమాణం చేయించున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న దీన్ని నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుడు సత్యనిష్టలతో ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతు పేర సత్యాశ్రయంతో ప్రమాణం చేయించున్నాను. రాచమల్ల యాదయ్య నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేందుకు భగవంతుడి పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయించున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతతో ప్రమాణం చేయుచున్నాను. భారత రాజ్యాంగం పట్ల మరియు విధేయత కలిగి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. మరియు విధేయత కలిగి స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిలిచబడి భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించుకున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలని భగవంతుడి పేరున సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయనున్నాను. సర్పంచ్ అదే ఉప సర్పంచ్ వార్డు సభ్యులను వాళ్ళ ఈ రోజు నుంచి విధుల్లో చేరుతున్నారు కాబట్టి విధి బాధ్యతలు అనుగుణంగా సక్రమంగా నిర్వహిస్తారని నేను సభముఖంగా తెలియజేస్తూ వాళ్ళు ఈ సర్పంచ్ గారి స్థానంలో అధ్యక్షతగా కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.